వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. కులగణన ఇది చేపట్టినప్పటి నుంచి కూడా అసలు లెక్కలు చక్కగా వస్తాయా రావా అనేది ఒక చర్చ. సరే, ఇప్పుడు అన్ని లెక్కలు వచ్చిన తర్వాత ఇంకో రచ్చ అనుకోవచ్చు. యాక్చువల్లీ ఈరోజు అసెంబ్లీలో కూడా కులగణనకు సంబంధించే చర్చ జరిగింది. అది సబ్మిట్ చేసిరు, ఎవరు ఎంత లెక్క అనేది తేలింది. కానీ రాష్ట్రంలో కులగణన సర్వేకి సంబంధించిన లెక్కలు కొంతమేర ముందే బయటకు వచ్చుడు. ఆ తర్వాత బీసీల లెక్క ఎంత, బీసీలకు రాజ్యాధికారం దక్కాలే, కుర్సీలన్నీ మావే, మేమే నెక్స్ట్ సీఎం అని డైరెక్ట్గా కొంతమంది సభ పెట్టి మాట్లాడిన సిచ్యువేషన్ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. తీన్మార్ మల్లన్న. సో మాట్లాడదాం ఈ అన్ని విషయాల గురించి. మనతో పాటు ఉన్నారు టీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ ఆర్ బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ పావని గౌడ్ గారు. నమస్తే. ఏమనుకోవద్దు టీఆర్ఎస్ అన్నా ఏమనుకోము. యా పవన్ గారు, మీరు నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది ఏంటి అంటే, మీరు కూడా ఒక బీసీ బిడ్డని, రైట్? గౌడ బిడ్డను. యా, గౌడ బిడ్డను. ఓకే, సో నిన్న జరిగినటువంటి సభ, తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి తీరు, మీరు ఎవరి వైపు ఉన్నారు? పార్టీ వైజ్గా పక్కన పెడదాం, జస్ట్ ఆయన మాట్లాడింది ఫోకస్డ్గా మీ గురించే కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? గౌడ బిడ్డ కన్నా ముందు ఒక మనిషిని, మానవత్వం ఉన్నదాన్ని, ఒక మనిషిని కాబట్టి చెప్తున్నా. తీన్మార్ మల్లన్న లాంటి బ్రోకర్ గాడు ఊసర వెళ్ళి ఏ టైంకు ఏ రంగులా మారుస్తాడో, ఏ పార్టీల కండువాలు మారుతాడో, ఏ మాట మారుస్తాడో తెలియదు. తీన్మార్ మల్లన్న అనేటోడు నా దృష్టిలోనైతే ఒక బ్రోకరు, ఒక లోఫరు. ఫస్ట్ బహుజనవాదిని అన్నాడు, అంగీలాగు సిద్ధాంతం ఎత్తుకున్నాడు. తర్వాత ₹1 ఇయ్యండ్రి గూగుల్ పేదేదో ₹1 ఛాయ కోసం అన్నాడు. హెలికాప్టర్ల దిగంగానే నేనే నా అంత మొగోడు లేడనేసి కులాల మీద మతాల మీద చిచ్చులు పెట్టేటోళ్ళు ఒక పార్టీ అయిపోయింది. ఇప్పుడు కులాల మీద కుంపట్లు రేపడానికి ఈయనొచ్చిండు. ఇప్పుడు తీన్మార్ మల్లయ్య కొన్ని మాటలు మాట్లాడిండు. ఏ పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్సీగా గెలిచిండు, ఎవరు టికెట్ ఇస్తే ఎమ్మెల్సీగా గెలిచిండు, ఎవరు ఆయనను నడిపిస్తున్నాడు, ఎవరు నడిపిస్తే ఆ నడవడికలు ఆ మాటలు వస్తున్నాయో తెలంగాణ సమాజానికి మొత్తం అర్థమైపోయింది. నేను మాత్రము తీన్మార్ మల్లయ్య స్టాండ్ అయితే కాదు, ఆయనకు నేను సపోర్ట్ అయితే చేస్తలేను. ఎందుకు? మీ అందరూ ఒకటే తాటి మీద ఉన్నారట, మీ అందరి కోసం యాజ్ ఎ లీడర్గా కొట్లాడుతున్నా అని చెప్పిండు కదా. మా అందరి కోసం ఎప్పుడు కొట్లాడాలి? ఎక్కడి నుంచి వచ్చి కొట్లాడిండు? ఏ వాదాన్ని ఎత్తుకున్నాడు? ఆయన పదవుల కోసము ఎంతమందిని అనగదొక్కిండు. ఆయన పదవుల కోసము, ఆయన పదవి కోసము, ఆయన పదవి దాహం కోసం ఆయన ఎమ్మెల్సీగా గెలవడానికి ఎంతమందిని ఎన్ని రకాలుగా బ్లాక్మెయిల్ చేసిండు. బీసీలనే కాకుండా, ఎస్సీలనే కాకుండా, ఎస్టీలనే కాకుండా, రెడ్డి వాళ్ళనే కాకుండా అందరినీ నిండా ముంచిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడు అని అంటే నాయకుడు కాదు, లోఫర్ ఎవరన్నా ఉన్నాడంటే అది తీన్మార్ మల్లిగాడు. క్యూ న్యూస్ను పెట్టుకున్నాడు, V6లా పనిచేసిండు. ఏ న్యూస్లు పెట్టుకొని ఇన్ని వేల కోట్లు సంపాదించిండు? ఉత్తనే వచ్చినాయా ఇన్ని వేల కోట్లు? హెలికాప్టర్లో తిరగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? గతంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి, ఆడ ఫామ్ హౌస్ ఉంది, ఈడ ఫామ్ హౌస్ ఉంది అని. బట్ అన్నిటికీ ఇచ్చిండు కదా, నా దగ్గర ఏం లేవు, ఇవన్నీ కూడా ఆరోపణలు మాత్రమే అని ఆయన్నే వచ్చి స్వయంగా చెప్పిండు కదా. ఆయన నమ్ముతలేరా? అసలే నమ్మట్లే జనాలు, ఎవరు ఆయన నమ్మరు. తెలంగాణ సమాజం మొత్తం ఆయన ఎవరు నమ్మరు. ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఎంతమందిని ఎన్ని రకాలుగా పొగిడిండో, ఆ పొగిడిన నోటితోటే ఎంతమందిని ప్రముఖులను తిట్టిండో మనం అందరం చూసినాం. కేసీఆర్ గారు గొప్ప అన్నారు, కవితక్క బతుకమ్మ అని చెప్పిండ్రు. అదే నోటితోటి బతుకమ్మను, కవితక్కని ఏ విధంగా మాట్లాడిండు, అదే కేసీఆర్ గారిని ఎలాంటి మాటలు మాట్లాడి దూషించిండో తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది. ఇప్పుడు నిన్న ఏదైతే అన్నాడో ఆయన కుల గణన సర్వే, ఏదో సర్వే జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు 2014లో కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రు. అవును. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులగణన సర్వే చేసింది. 2014లో ఉన్న బీసీల సంఖ్య ఎంత, ఎస్సీల సంఖ్య ఎంత, అదర్స్ సంఖ్య ఎంత, ముస్లింల సంఖ్య ఎంత, ఇప్పుడు 2024 వచ్చిన తర్వాత బీసీల సంఖ్య ఎంతకు తగ్గించిండ్రు, ఓసీల సంఖ్యను ఎంతకు పెరిగి చూపించిండ్రు, ముస్లిం సోదరులు ఎంతకు తగ్గిండ్రు, ఎస్సీ సోదరులు ఎంతకు తగ్గిండ్రు. అంటే ఇప్పుడు కరోనా వచ్చినా ఏదొచ్చినా కూడా, పెళ్ళిళ్ళైనా ఏదైనా కూడా కుటుంబ అంటే ఒక కులంది పెరుగుతూనే ఉంటుంది.
ఇప్పుడు రెడ్డిలది పెరుగుతుంది ఎట్లా, బీసీలది తగ్గుతుంది ఎట్లా? రెడ్డిలది 8% ఉన్న 2014లో 8% ఉన్న పర్సంటేజ్ 2024కి వచ్చేసరికి 13%కి పెంచిండ్రు. ఈ కులగణన సర్వే అనేది ఒక తప్పుల తడక. ఈ తప్పుల తడకను ముందే ఎవరు ఈయనకిచ్చిండ్రు, ఎవరు ఈయనకు ముందే చెప్పిండ్రు ఇది తప్పుల తడక, ఈ తగ్గిచ్చిచ్చిండ్రు అంటే నువ్వు నీ నాయకుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డే చేపించిండ్రు కదా. రేవంత్ రెడ్డి చేపించిన తర్వాత ఒక సమావేశం పెట్టరు, ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయరు, ఏది చేయకముందే ఈయనకి ఎట్లొచ్చింది, తీన్మార్ మల్లయ్యకి ఎట్లొచ్చింది అంటే లీక్స్ ఉన్నాయి అంటారా? లీక్స్ ఉన్నాయి. లీక్స్ ఇచ్చేసే అన్ని లీకులే, అన్ని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా జరుగుతున్నది. రేవంత్ రెడ్డి అనేటాయనే ముందుండి తీన్మార్ మల్లయ్యను నడిపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు వస్తుందనే కారణంగానే కాంగ్రెస్లో ఉన్న పెద్దలతోటి అంటే సీనియర్ నాయకులతోటి ఈయన సీటుకు ఎసరు వస్తుంది అనేసే, కొంత రెడ్డి సామాజిక వర్గం నుంచి వెళ్ళి ఈయనకు ఎసరు వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళను అనగదొక్కడానికి మాత్రమే ఈ తీన్మార్ మల్లయ్య బీసీ వాదాన్ని ఎత్తుకొని కొంతమందిని టార్గెట్ చేస్తున్నాడు. ఎందుకట్లా? ఆయన రెడ్డియే కదా, ఆయన రెడ్డిలనే తిట్టించుకుంటాడా? అట్లా రెడ్డి ఆయన సీటు కోసం ఏదైనా చేస్తాడు రేవంత్ రెడ్డి అనేటాయనే ఆయన పదవి కోసం, ఆయన సీటు కోసం, ఆయన అధికార దాహం కోసం, ఆయన కోసం ఏదైనా చేస్తాడు. జానారెడ్డి గారిని నిన్న ఏదైతే అన్నాడో తీన్మార్ మల్లయ్య చూసినాం మనం. జానారెడ్డి నువ్వే చేసినావు అని. రేవంత్ రెడ్డి ఏదన్నా మాటలు మాట్లాడిందా? రేవంత్ రెడ్డి వర్గం ఏదన్నా స్పందించిందా? అంటే తప్పు జరిగితే ఒక వర్గం మీద నెట్టాలి, ఒప్పు జరిగితే రేవంత్ రెడ్డి చేసిండు అని చెప్పాలి. దానికి ఒక కుక్కను ఎంచుకున్నాడు, ఆ కుక్కనే తీన్మార్ మల్లయ్య, అంతే, ఏం లేదు. కానీ అంటే తీన్మార్ మల్లనే ఎందుకు బీసీకి సంబంధించిన నాయకులు ఎవరు లేరా? ఎందుకని తీన్మార్ మల్లనే చూస్ చేసుకున్నారు? ఇప్పుడు తీన్మార్ మల్లయ్యది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లయ్య కొంచెం ఓకే ఉండే. సెకండ్ టైం ఏమైందంటే ఆయనకి ఏదైతే సీటు కోసమో ఆయన పదవి కోసమో ఏదైతే అడ్డంకి వచ్చిందో అప్పటి నుంచెల్లే కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకొని ఆయన మాట్లాడడం స్టార్ట్ చేసిండు. ఏదైతే అబద్ధాలను, ఏదైతే లేనిపోని నిందారోపణలను, ఫామ్ హౌస్లోనే ఉంటాడు కేసీఆర్ అనడం, ప్రజలకు ఏం చేస్తలేడు కేసీఆర్ అనడం, కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పడం, బీజేపీ అన్నది కాంగ్రెస్ అన్నది అదే విధానాన్ని, అదే నినాదాన్ని బలంగా యూట్యూబ్ ద్వారా జనాలలోకి తీసుకుపోయింది తీన్మార్ మల్లయ్య. ఆయన మాటలు నమ్ముతారు అనే ఉద్దేశంతో ఆయనను ముందట పెట్టి ఈ రేవంత్ రెడ్డి అనేటోడు మళ్ళొక దానికి తెరలేపి. మరి నమ్మిండ్రు కదా. మరి మళ్ళీ అబద్ధాలు ఏమన్నా చెప్పిండా? అది నమ్మే కదా మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు, ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కదా కాంగ్రెస్. ఇప్పుడు అది నమ్మే, అబద్ధాలను నమ్మే ఓట్లేసిండ్రు వాళ్ళు. 420 రోజులు దాటినా కూడా 420 హామీలు ఇచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని హామీలు ఇచ్చింది ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర సమాజానికి, తెలంగాణ ప్రజలకు, ఆడబిడ్డలకు, పురుషులకు, బిడ్డలకు, ప్రతి ఒక్కరికి ఇన్ని హామీలు ఇచ్చింది. ఇప్పటి వరకు 420 రోజులు అయిపోయినాక కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చలేని దౌర్భాగ్యపు ప్రభుత్వం పాలన ఏదైనా నడుస్తున్నదంటే అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన. మీకు బీసీల మీద ప్రేమ ఉందా? ఎందుకంటే గతంలో మీరే కదా ఒక రిజర్వేషన్ దగ్గర నుంచి రిజర్వేషన్ని తగ్గించిండ్రు కాబట్టే ఆ బీసీలో కోపంగా ఉన్నారని క్యాష్ చేసుకున్నట్టు అనుకోవచ్చు కదా, కాంగ్రెస్ పార్టీని నమ్మినట్టు అనుకోవచ్చు కదా. ఎందుకట్లా బీసీలను ఎక్కడ తగ్గించిండ్రండి? రిజర్వేషన్స్ లో తగ్గించారు కదా స్థానిక సంస్థలు. 2003లోనే బీసీలకు స్థానిక సంస్థలల్లా ఎన్నికలల్లా తగు న్యాయం జరిపియాలనేసి కేసీఆర్ గారు బీసీలకు గొడుగు పట్టిండు. బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల జీవుల కోసము గొర్రెల పంపిణీ కానివ్వండి, చేపపిల్లల పంపిణీ కానివ్వండి, ఇంకొకటి బీసీలకు పెద్దపీట వేసింది రాజకీయంగా అంటే అది కేసీఆర్ గారనే చెప్పొచ్చు. ఆర్థిక మంత్రిని ఈటెల రాజేందర్ గారిని చేసింది బీసీని కేసీఆర్ గారు. తర్వాత మర్యాదగానే పంపించేసారు కదా. తర్వాత ఆయన చేసిన తప్పులా ఏంటిది అనేది తర్వాత అది జనాలకు తెలుసు, కేసీఆర్ గారికి తెలుసు, రాష్ట్రం మొత్తం తెలుసు. బీసీల బిడ్డలు అని అంటే కేవలం బర్రెలు కాసుకోండి, లేదంటే గొర్రెల్ని కాసుకోండి, గిందుకే పనికొస్తారా, ఓటింగ్ కోసం పనికొస్తారా, గంతేనా అని కూడా మాట్లాడారు కదా. ఇప్పుడు ఓటింగ్ కోసం పనికొస్తారా? మరి గొర్రెలు కూడా ఇస్తలేరు కదా.
ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ గొల్ల కుర్మ సోదరులకు గొర్రెలను కూడా చక్కగిస్తలేదు. అందుకే కదా ఒక నాయకుడు వచ్చిండు మీకోసం, హెలికాప్టర్ దిగి మీ నాయకుడే వచ్చిండు కదా, చెప్తున్నాడు కదా ఏ నాయకుడిని నమ్మాలి? బీసీల తరఫున నేను పోరాటం చేస్తా అని చెప్తున్నాడు కదా. ఏ నాయకుడిని నమ్మాలి? ఎవరి తరపున ఎవరి కోసం పోరాటం చేస్తున్నాడు? ఆయన మంత్రి పదవి కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నాడు తప్ప మా కోసం పోరాటం చేసే నాయకుడు తీన్మార్ మల్లయ్య అనేటోడైతే కాదు. లీడర్లను ఇప్పుడు మొత్తం సభలో ఎంతమంది అయితే కూర్చున్నారో వాళ్ళందరికీ పదవిలు రాబోతున్నాయి, మీరు దిగిపోండి, వీళ్ళందరే ఇప్పుడు నాయకులు ఉంటారు అని కూడా చెప్పిండ్రు. మీకు నాయకత్వం వద్దా? మీరు యాజ్ నాయకురాలు కావచ్చు, నాయకుల్లాగా మీరు పరిపాలించాలని లేదా? మాకు నాయకత్వం కావాలి, ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి నాయకుడు కావాలి, కానీ తీన్మార్ మల్లి లాంటి బ్రోకర్ లోఫర్ గాడు నాయకుడు మాకు అవసరం లేదు. ఆయన చరిత్ర చూస్తేనే ఒక నెగిటివ్. ఆయన మొత్తం చరిత్ర చూడండి, ఆయన ఎవరు, ఏంటిది, ఎక్కడి నుంచి వచ్చిండు, ఎవరి కోసం కొట్లాడిండు, ఎవరి కోసం పాటుపడ్డాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు నిండా మునగడానికి కారణము, రాష్ట్రం అధ్వానంగా మారడానికి కారణం కొంత తీన్మార్ మల్లి లాంటి యూట్యూబ్ ఛానల్ ద్వారానే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలన చక్కగా జరుగుతున్నప్పుడు అల్ల అవినీతి జరుగుతుంది, ఇండ్ల అవినీతి జరుగుతుంది, కేసీఆర్ ఎవరికి ఏం చేస్తలేడు అని చెప్పిండు. ఇప్పుడే అదే నోటితోటి కేసీఆర్ గారు చేసిన సర్వేనే మంచిది, రేవంత్ రెడ్డి చేసిన కుల గణన మంచిది కాదు అని చెప్తున్నాడు. ఎట్లా అది ఎట్లా చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఆయననే తీన్మార్ మల్లి గారిని అడగండి, మీరు పిలిచి అడగండి, మీ ఐ డ్రీమ్కి పిలిచి అడగండి. అప్పుడేమో కేసీఆర్ గారిని తిట్టినావు, ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన లెక్కలే కరెక్ట్ అంటున్నావు. మరి నీ వాదం కోసం, నీ పార్టీ అంటే నీ అధికారం కోసం, నీ పదవుల కోసం ఏదైనా చేస్తావా అని మీరు అడగండి. నిన్న సభ ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? బాగా జరిగిందా? ఆ రెస్పాన్స్ బాగానే ఉంటుంది కదా. రైతుల కోసం ఆత్మహత్యలు జరుగుతున్నాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నీళ్ళు అందట్లేదు, ఎరువులు అందట్లేదు, రైతు భరోసా రాలేదు అనేసి రైతుల కోసం సభ పెడతామంటేనేమో మీరు పర్మిషన్లు ఇవ్వరు వేరే ప్రతిపక్ష పార్టీలకు. ఇట్లా ఇప్పుడు బీసీల కోసము ఒక ఆయన వస్తున్నాడు పెడుతున్నారు అని అంటే మాత్రము పర్మిషన్లు ఇస్తారు. ఎట్లా జరిగింది, ఏం జరిగింది అనేది కాంగ్రెస్ వాళ్ళని అడగండి, ఆయన రేవంత్ రెడ్డిని అడగండి, రేవంత్ రెడ్డి ముందట పెట్టి నడిపిస్తున్న తీన్మార్ మల్లయ్యని అడగండి. ఎందుకు రేవంత్ రెడ్డి మీ టార్గెట్ రేవంత్ రెడ్డి? మా టార్గెట్ రేవంత్ రెడ్డి, మా టార్గెట్ తీన్మార్ మల్లయ్య కూడా. ఇప్పుడు రెండో పర్సన్ కూడా ఆయన ఇప్పటి నుంచి కాదు, తెలంగాణ రాష్ట్రంలో విష బీజాలు నాటడానికి కారణము తీన్మార్ మల్లయ్య లాంటి చెత్త వల్లనే ఈనాడు రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కూడా తీన్మార్ మల్లయ్య లాంటి లోఫర్ గాడే కారణము. అందుకే డైరెక్ట్ ఆయనే చెప్తుండు కదా, అవును కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నేనే కారణం కాబట్టి నన్ను గుర్తు పెట్టుకోండి అని ఆయనే కదా, ఆయన యూట్యూబ్ ఛానల్లో చెప్పిండు కదా. ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, గుర్తు పెట్టుకుంటాము. నచ్చట్లేదా మీకు? గుర్తు పెట్టుకుంటాము. ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయమని చెప్పండి ఫస్ట్. ఇప్పుడు నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు, ఎవరి దగ్గర పనిచేస్తున్నావు, ఏ రెడ్డి వర్గం దగ్గర పనిచేస్తున్నావు? నీకు ఇప్పుడు బీసీల సంక్షేమం కదా నీకు కావాల్సింది, బీసీలకు పెద్దపీట వేస్తలేరు కదా నువ్వు, అందుకే కదా బీసీల నినాదాన్ని ఎత్తుకున్నది. నీ కామారెడ్డి డిక్లరేషన్లా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? కామారెడ్డి డిక్లరేషన్లా బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులల్లనే బీసీలకు 23% ఉన్న శాతాన్ని 42% పెంచుతామని చెప్పిండ్రు. అందుకే కదా ఈ లెక్కలు ఎక్కడ పెంచిండ్రు? పెంచబోతున్నారు. ఎక్కడ పెంచిండ్రు? ఏడాదికి 20,000 కోట్ల చొప్పున ఇస్తాము అని చెప్పిండ్రు, నిధులు సమకూరుస్తాము, బీసీ కమిషన్, బీసీకి సబ్ ప్లాన్లు పెట్టి అనేసి చెప్పిండ్రు. ఇప్పుడు ఏమేమి చెప్పిండ్రో మీకు ఒక్క విషయము, బీసీ సంక్షేమం కోసం ఇన్ని చెప్పిండ్రు. ఈ బీసీ సంక్షేమంలో ఏమిచ్చిండ్రండి? ఏదన్నా ఇచ్చిండ్రా? ఏడాదికి 20,000 కోట్ల చొప్పున సంక్షేమానికి ఇస్తామని చెప్పిండ్రు. ఏడాది అయిపోయింది, 20,000 కోట్లు ఎక్కడన్నా ఇచ్చిండ్రా? 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు చేస్తామని చెప్పిండ్రు. ఈ 1,00,000 కోట్లు ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎవరి కోసం ఇవన్నీ? కనీసం ఇదివరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలను కూడా ప్రజలకు చక్కగా అందిస్తలేరు. గొర్రె పిల్లలు వస్తలేవు, చేప పిల్లలు వస్తలేవు, రైతు భరోసా వస్తలేదు, ఎక్కడి వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. ఇప్పుడు రైతు భరోసా మీద ఏదైతే చర్చ జరుగుతుందో జనవరి 20వ తారీఖు రాత్రి 12 గంటల తర్వాత టకీం అనేసి రైతు భరోసా పైసలు పడతాయని రేవంత్ రెడ్డి చెప్పిండు. కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న రైతులకు ఒకటేసారి ఇస్తే
ఈ రేవంత్ రెడ్డి అనేటాయన వచ్చి రాష్ట్రం వేయింది, జిల్లాలు వేయినాయి, మండలాలు వేయినాయి, గ్రామ పంచాయతీలను చిన్న చిన్న గ్రామ పంచాయతీలను ఎన్నిక చేసుకున్నాడు. కొంతమంది రైతులకేసి అందరికీ పడ్డాయి అని చెప్తున్నాడు. మరి ఈ తీన్మార్ మల్లయ్య అనేటోడు బీసీలు రైతులు లేరా? ఎందుకు మరి రైతుల తరపున కొట్లాడతలేడు? ఈ తీన్మార్ మల్లయ్య లాంటోడు సిరిసిల్లాలో మరో ఉరిసిల్లాగా మారింది. ఇదివరకు కాంగ్రెస్ హయాంలో ఉరిసిల్లాగా ఉన్న సిరిసిల్ల కేసీఆర్ గారి పాలనలో మళ్ళా సిరిసిల్లాగా మారిన తర్వాత ఇదే కాంగ్రెస్ వచ్చిన తర్వాత రోజుకొక నేతన్న చనిపోతున్నాడు. ఆత్మహత్యలతోటి, ఆకలి చావులతోటి, అప్పుల బాధలతోటి ఊరేసుకొని చచ్చిపోతాండ్రు. ఈ తీన్మార్ మల్లయ్య అనేటోడు మరి మా పద్మశాలి సోదరుల దగ్గరికి పోయి ఎందుకు చచ్చిపోతాండ్రు, మీకేం తక్కువ అయింది, నేనున్నా అనేసి ఎవరి ఆత్మహత్యలు ఆపడం లేదే? బీసీలం మేమందరం లేమా? కళ్యాణ లక్ష్మిలా బడుగు బలహీన వర్గ బిడ్డలకు, ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మిలా రేవంత్ రెడ్డి అనేటోడు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఏ తులం బంగారం వస్తలేదే? కళ్యాణ లక్ష్మి చెక్కులు బౌన్స్ అవుతానే. మరి వాటి గురించి ఎందుకు కొట్లాడతలేడు? 2500 రూపాయలు మహిళా మనులకు అందరికీ గవర్నమెంట్ ఉద్యోగులకు పడ్డట్టుగా నెల పడతాయి అని చెప్పిండు. మరి అవెందుకు పడతలేవు రేవంత్ రెడ్డి అనేసి ఆయన దగ్గర ఎందుకు కొట్లాడతలేడు? ఇప్పుడు ఏమన్నా అంటే నేను బీసీ విధానాన్ని ఎత్తుకున్నా, బీసీ నినాదం ఎత్తుకున్నా అంటాడు. ఈ నినాదం ఎత్తుకొని ఈ విధానాన్ని ఎక్కడ తాకట్టు పెడతాడో అనేసి మాకు డౌట్ ఉన్నది. ఆల్ ఆఫ్ సడన్ ఇంతగా బీసీ నినాదం ఎత్తుకోవడానికి రీజన్ ఏంది అసలు? రేవంత్ రెడ్డి కోసం అన్ని డైవర్షన్ చేయడానికి. మూసీ అయిపోయింది, హైడ్రా అయిపోయింది, ఇప్పుడు బీసీ వచ్చింది. బీసీ ఎత్తుకున్నదే ఈ సంక్షేమ పథకాలన్నీ, 6 గ్యారంటీలను, 420 హామీలను ప్రజల దృష్టిని మరల్చడానికి మాత్రమే బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పెడతా అంటున్నాడు. 42% ఇచ్చి పెడతావా? మరి ఎంత ఇచ్చి పెడతావు? పెంచిచ్చి పెడతావా? జనాభా ప్రాతిపదికన పెడతావా? మరి రేవంత్ రెడ్డిని అడగాలి. తీన్మార్ మల్లయ్య లాంటోడు అంత నాటకము బూటకము ఇద్దరు కలిసి ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి, తీన్మార్ మల్లిగాడు రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతూ ఎక్కడైతే ఆయన అవినీతి మీద, ఆయన అరాచకాల మీద ప్రజలు తిరగబడుతున్నారో దాన్నంతటిని డైవర్ట్ చేయడానికి మాత్రమే బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాడు. రేవంత్ రెడ్డి కోసం ఎత్తుకున్నాడు, తీన్మార్ మల్లయ్య కోసం ఎత్తుకున్నాడు తప్ప బీసీ బిడ్డల కోసం అయితే కాదు. నిజమైన బీసీనే అయితే ఎంతమంది బీసీలు రైతులు చచ్చిపోతున్నారు? ఎక్కడన్నా వచ్చినావా నువ్వు రైతుల దగ్గరికి? బిల్డర్లు చచ్చిపోతున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో బీసీలు లేరా? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? సిరిసిల్లకి ఎప్పుడన్నా వచ్చినావా? పద్మశాలి సోదరులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? వాళ్ళ ఆకలి చావుల్ని గనబడతలేవా? బీసీని వాళ్ళను వీళ్ళను అనేసి బెదిరిస్తున్నావు. ఏ బీసీకి నువ్వు హక్కున చేర్చుకున్నావు? ఏ బీసీని నువ్వు ముందట పెట్టి నడిపించినావు? మీ హక్కుల గురించి కాకుండా నిన్న కొంత మరీ వల్గర్గా మాట్లాడిండు. అది అందరు కామన్ పబ్లిక్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా ఆ లాంగ్వేజ్ యాక్సెప్ట్ చేస్తుందా? తెలంగాణ పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తుందా? ఇప్పుడైతే తెలంగాణ సమాజం తూ అని ఉంచుతుంది తీన్మార్ మల్లయ్యను, చింతపండు నవీన్ను. ఎవరి కోసం? నీ పదవి దాహం కోసము కులాల మధ్య కుంపట్లు ఎందుకు పెడుతున్నావు? ఇప్పుడు రెడ్డిలు వచ్చి నిన్నేం బెదిరిస్తలేరు కదా. నువ్వు రెడ్డి సామాజిక వర్గం కిందనే కదా పనిచేస్తున్నావు. నీ రేవంత్ రెడ్డి కిందనే కదా నువ్వు పనిచేస్తున్నావు. అయినా రేవంత్ రెడ్డి అనేటైనే ఉచ్చదాగమన్నా కూడా ఊకుంటాడంటే మరి అదేందో మరి మాకు అర్థమైతే లేదు. రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారిని ఎట్లా పడితే అట్లా తిడతాడు. మరి ఈ తీన్మార్ మల్లిగాడు ఉచ్చదాగు అని చెప్పినాక కూడా ఎందుకు ఆగుతాండు? మరి దేనికోసం ఇదంతా జరుగుతుంది అనేది ప్రజలే గమనిస్తున్నారు. ఇదంతా వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకం, వేరే ఏది లేదు. బీసీ నినాదాన్ని ఎత్తుకొని ఆ విధానాలను మంత్రి పదవి కోసం తాకట్టు పెడతాడు. అందరినీ ఏకం చేసిన అంటాడు. అందరు నా దగ్గరికి రాండి అని అంటాడు. అది కుల సంఘాలను అందరినీ ఏకం చేసిన అంటాడు. కొంతమంది ఓంగనే వాళ్ళందరినీ తాకట్టు పెట్టి ఆయన పదవి కోసము ఏదో ఒకటి చేస్తాడు. అంతే తప్ప నిండా ముంచుతాడు, బీసీలను నిండా ముంచుతాడు. ఎందుకు ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చింది మీకు? ఎందుకు వచ్చింది అంటారు ఏంటండి? మొదటి నుంచి ఆయన ఏ సిద్ధాంతం కోసం వచ్చిండు? అసలు ఆయన కోసం వచ్చిండు. క్యూ న్యూస్ అని ఏం చేసిండు? ఫస్ట్ ఒక న్యూస్ ఛానల్ పెట్టుకున్నాడు, దండం వేసుకున్నాడు. ఆ దండానికి పేపర్లు తలిగేసిండు. ఆ పేపర్లు తలిగేసి కొంతమంది మీద విషపు రాతలు, విషపు మాటలు జిమ్మిండు తెలంగాణ సమాజం మీద. దానికి కొంతమంది అట్రాక్ట్ అయ్యి ఈయనను ఎవరైతే యూజ్ చేసుకోవాలనుకున్నారో
వాళ్ళు యూజ్ చేసుకొని కొంత డబ్బులు ఒక స్క్రీను అవి బియ్యంగానే ఇప్పుడు ఒకప్పుడు తీన్మార్ మల్లయ్య ఎట్లున్నాడు, ఇప్పుడు ఎట్లున్నాడు? యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకున్న వాళ్ళందరూ ఎందుకు తీన్మార్ మల్లయ్య లెక్క ఆస్తులు సంపాదిస్తలేరు? ఏం చేస్తున్నాడు? ఆ యూట్యూబ్ ఛానల్ వెనుక జరుగుతున్న బ్లాక్ మెయిలింగ్ దందాలు ఏంటి? అసలు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు? ఎందుకు అసలు ఆయనను కట్టడి చేస్తలేరు? ఎవరు కూడా ఎందుకు చేస్తలేరు? ఎవరి స్వార్థాల కోసం చేస్తలేరు. ఆయనను ముందట పెట్టి ఆయన బ్లాక్మెయిలింగ్ దందాలో రేవంత్ రెడ్డి కూడా భాగం ఉన్నది. ఆయన బ్లాక్మెయిలరే, ఈయన బ్లాక్మెయిలరే, ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచడానికే కంకణబద్దులే కట్టుకున్నారు. కంకణం కట్టుకొని ఏళ్తున్నారు రాష్ట్రాన్ని. ఇప్పుడు తీన్మార్ మల్లయ్యనే సీఎం కావాలనుకొని ఇవన్నీ చేస్తున్నాడు అని ఎందుకు అనుకుంటలేరు? ఇప్పుడు తీన్మార్ మల్లయ్య అనేటోడు సీఎం అవుతాడు అసలు? అంటే రేవంత్ రెడ్డికి ఆంగలేంది నేనెందుకు కావద్దు అనుకుంటాడు కావచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి ఒక మూర్ఖుడినే సీఎంగా చేసుకొని రాష్ట్ర ప్రజలు మొత్తము గొడా ఏడుస్తున్నారు ప్రతి నిమిషము. ఏ సంక్షేమ పథకం అందక, అభివృద్ధి చక్కగా లేక తెలంగాణ రాష్ట్రం ఇజ్జతు యావత్ ప్రపంచవ్యాప్తంగా పోతుంటే సిగ్గుతో తలదించుకుంటున్నాం. రేవంత్ రెడ్డి లాంటోనే మనం అధికారంలోకి తెచ్చుకొని సీఎం కుర్చీలో కూర్చుండబెట్టుకొని. అంటే సీఎం పదవి అనేది ఒక ఆట వస్తువుగా అయిపోయిందండి. ఎవరు పడితే వాళ్ళమే రేవంత్ రెడ్డి అయిన తర్వాత నేనెందుకు కాకూడదు అనుకుంటున్నారు. అట్లా అయిపోయింది. ఇంకా లాస్ట్లీ ఏం చెప్తారు అంటే బీసీ నినాదం కావచ్చు, లేదంటే ఈ కుల గణనకు సంబంధించి కావచ్చు, ఏమన్నా ఈ లెక్కలు తేలిన తర్వాత ఆ లెక్కలన్నీ ఏం చేస్తారు? అంటే వాట్ దే డూ, ఏం చేస్తారు అనేది వాళ్ళకే తెలియాలి. ఏం చేస్తారు? మీరు లెక్కగట్టి ఏం చేసిర్రు, ఇప్పుడు వీళ్ళు లెక్కగట్టి ఏం మేము చేసినాం? చాలానే చేసినామండి. కేసీఆర్ గారు చాలానే చేసిండ్రు, బీసీలకు చేసిండ్రు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సకల జనులకు సంక్షేమాలను అందించిండ్రు. అదే రేవంత్ రెడ్డి అనేటోడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి సంబంధ వర్గాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిండు. ఏ సంక్షేమ పథకం అందట్లేదు. ఇంకొకటి, బీసీలకు రాజ్యాధికారం కావాలి అని కొట్లాడుతున్నారు అందరూ. కావాలి, రావాలి, బీసీలు కూడా ఎదగాలి, రాజకీయాలలో ఉండాలి, ఎమ్మెల్యేలుగా ఎదగాలి, మంత్రులుగా ఎదగాలి, వాళ్ళు కూడా మంచి పొజిషన్లు ఉండాలి. కానీ ఇలాంటి దొంగలను నమ్మితే మన ఆత్మగౌరవాన్ని వాడి సీటు కోసం తాకట్టు పెట్టుకుంటారు. ఎందుకు అనుకుంటలేరు? ఇంతకాలం తర్వాత ఒక లీడర్ అయితే వచ్చిండు, ఇంత పెద్ద సభ పెట్టిండు అని. ఒక బ్రోకర్ను, ఒక లోఫర్ను లీడర్గా యాక్సెప్ట్ అయితే చెయ్యదు తెలంగాణ సమాజం. ఓకేనా? మీకు అంటే మీరు బీసీ, యాజ్ ఎ బీసీ డిఫరెంట్ పీపుల్తోని ఈరోజు మాట్లాడి ఉంటారు కదా, అట్లనే మీకు రెడ్డి ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? వాళ్ళతో కూడా మాట్లాడినరా? ఏమన్నారు? ఏంటంటే మన మధ్యలో అందరం కలుస్తున్నాము, మన మధ్యలో మనకే కుంపట్లు పెడుతున్నారు, ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు అనేసి మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మీరు నేను ఫ్రెండ్ అనుకోండి, ఇప్పుడు మీరు రెడ్డి, నేను గౌడ బిడ్డను, ఆయన ఏదో అది ఆగుమని చెప్పంగానే మీ దాంట్లో కూడా కొంచెం అంటే వేరియేషన్స్ వస్తాయి కదా. మీ ఓడి ఇట్లా మాట్లాడితే మీరు ఏందే గిట్లున్నారు అని అంటారు కదా. ఎవరి కులాన్నైనా తక్కువ చేయొద్దు, ఎవరి కులాన్నైనా కించపరచొద్దు. ఎవరి కులం వాళ్ళకే గొప్ప. కులాల కంటే ముందు మనం మనుషులము, మనకు మానవత్వం ఉండాలి, ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి. రాజకీయంగా ఎదుగుతాము, ఆర్థికంగా ఎదుగుతాము, తర్వాత విషయము అది. అంటే నువ్వు నీ ఎదుగుదల కోసము ఇంకో కులాన్ని ఇట్లా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. నీకు ఎదగాలని ఉంటే నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యి. నువ్వు బీసీ బిడ్డవే అయితే, నిజంగా బీసీ బిడ్డవే అయితే రెడ్డి వర్గం మీద ఏదైతే రెడ్డిల కింద నువ్వు ఇప్పుడు పనిచేస్తున్నావో ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఒక బీసీ పార్టీని ఏర్పాటు చేసి నేను వస్తున్నా మీకోసం అనేసి మమ్మల్ని అందరినీ విలువు చూద్దాం అప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.